హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే డబుల్ స్కాలప్ బోర్డర్లోనే ఒక చిన్న మోడిఫికేషన్ చేశాను. అంటే ఈ స్కాలప్ డిజైన్లోనే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి ట్రై చేశాను. ఒకసారి చూడండి, ఎండింగ్ వరకు చూసి చెప్పండి ఆ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, సో ఫస్ట్ నేనైతే ఇలా స్లీవ్ షేప్ తీసుకున్నానండి. దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. టోటల్ 3 ఇంచెస్ తీసుకున్నాను. దాంట్లో 2 పార్ట్స్ 1.5 ఇంచ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ 1.5 ఇంచ్లోనే పైన ఒక 1/2 ఇంచ్ అనేది షేప్కి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్కాలప్ షేప్కి ఇలా ఏదైనా రౌండ్ సర్కిల్ ఉన్నది మీరు కూడా తీసుకోండి. సో స్కాలప్ షేప్ ఇలా డ్రా చేసేయండి. మొత్తం కూడా 2 స్టెప్స్కి కూడా ఇలాగే డ్రా చేయాలి. ఓకే, సో ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి కూడా ఇలా తీసుకోవాలి. సేమ్ ఇలాంటి స్కాలపే తీసుకోవాలి, కాకపోతే కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవాలి. సో స్కాలప్ కింద స్కాలప్ అంటే షేప్ కింద షేప్ రాదు, ఇది షేప్ కింద ఆపోజిట్ షేప్ వస్తుందన్నమాట. సో నేను అలా తీసుకున్నాను. అలా తీసుకొని ఇంకొంచెం డిఫరెంట్గా లాస్ట్లో చూడండి, లాస్ట్లో కొంచెం అటాచ్ చేశాను. అంటే కొత్తగా అనిపిస్తుంది అనేసి ట్రై చేశాను. యాక్చువల్లీ ఇలాంటి స్కాలప్ బోర్డర్ విత్ పోట్లీ బటన్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియో అందులో ఉంది, ఒకసారి చూడండి అది కూడా. బట్ ఈసారి ఏంటంటే నేను డబుల్ స్కాలప్లోనే పోట్లీ బటన్స్ తీసుకోలేదు, ఆల్రెడీ చేసాను కాబట్టి ఇంకొంచెం ఆలోచిస్తే ఇది బాగుంటుంది ట్రై చేద్దాం అనేసి ఈ డిజైన్ అనేది అయితే చేశాను. ఎండింగ్ వరకు ఒకసారి చూడండి. ఓకే, ఇది ఇంకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట, ఈ స్కాలప్ డిజైన్లో డ్రాఫ్టింగ్, కటింగ్, స్టిచ్చింగ్ కంప్లీట్ ప్రాసెస్ కావాలి అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారు. సో బట్ కొంచెం లేట్ అయింది, సారీ, ఏం అనుకోవద్దు. ఓకే, మీరు క్లియర్గా ఈ వీడియో అయితే చూస్తున్నారనే నేను అనుకుంటున్నాను. చూడండి, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఓకే, తర్వాత క్యాన్వాస్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ప్లేస్ చేసుకొని క్యాన్వాస్ కట్ చేసుకోవాలి. మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. మీకు ఏ డిజైన్ అయినా కానీ నేను డెఫినెట్గా అది చేస్తాను, చేసి డెమో అయితే ఇస్తాను, వీడియో పోస్ట్ చేస్తాను. ఓకే, ఇది 2 స్కాలప్స్ తీసుకోవాలి. సో ఇలా తీసుకోవాలన్నమాట. సో 2 బోర్డర్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇలా రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నానండి. నేనైతే బ్రోకెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో ఇలా పెట్టి డ్రా చేసి కట్ చేసేయాలి. నెక్స్ట్ ఇది ఐరన్ చేయాలి కదా, మీకు తెలుసు కదా, క్లాత్కి ఐరన్ చేసేయాలి స్కాలప్స్. డబల్ బోర్డర్ కాబట్టి 2. అండ్ ఇంకొకటి నేను లైనింగ్ కూడా ఇదే మెటీరియల్ తీసుకున్నానండి, ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా ఇలా నీట్గా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. సో 2 కూడా సేమ్ ప్రాసెస్లోనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ కార్నర్స్ దగ్గర చిన్న కట్ అనేది అయితే ఇవ్వాలి ఇలాగా. నెక్స్ట్ షేప్ టర్న్ చేస్తాం కదండి, షేప్ టర్న్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక ఎడ్జ్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తాం. ఓకే, ఇక్కడ నేను చిన్న మోడిఫికేషన్ అనేది చేశాను, చూడండి ఒకసారి. ఇది 2 ఇంచెస్ అంటే 2x2 ఇంచెస్ నేను స్క్వేర్ పీస్ తీసుకున్నాను, గోల్డెన్ క్లాత్ తీసుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేశాను అనమాట. ఓకే, ఫోల్డ్ చేసి ఎడ్జ్ స్టిచ్ చూడండి, ఇలా స్క్వేర్గా ఫోల్డ్ చేసి దాన్ని ట్రయాంగిల్ షేప్లో ప్లేస్ చేసి పెట్టాను. అది కూడా ఎక్కడ పెట్టాను, కార్నర్స్లో పెట్టలేదు, చూడండి ఒకసారి. నేను కరెక్ట్గా స్కాలప్ అక్కడ కర్వ్ షేప్ ఉంది కదా, ఆ షేప్ దగ్గర అటాచ్ చేశాను.
అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి. ఓకే, అదిగోండి అలా అటాచ్ చేశాను. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అండ్ నెక్స్ట్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పంపించే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కామెంట్ కూడా బాగుంది అంటే గుడ్, బాగోలేదంటే బ్యాడ్ పెట్టండి, ఏదో ఒకటి పర్వాలేదు. ఏ కామెంట్ పెట్టినా పర్లేదు. ఓకే, బట్ నేనైతే ఇంకా కూడా మంచిగా గ్రో అవ్వాలని అనుకుంటున్నాను. మరి మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇంపార్టెంట్. సో మీ ఎంకరేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. చూడండి, నెక్స్ట్ ఇలా ప్లేస్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ పిన్స్ తీసేసి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఒకసారి ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఇది ఫైనల్ లుక్ ఇలా వస్తుందండి. ఇది చూసి మీరే చెప్పాలి ఎలా ఉంది ఏంటి అనేది గైస్. ఓకే, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డెఫినెట్గా, కంటెంట్ నచ్చితేనే చేసుకోండి. ఓకే, బట్ కామెంట్ మాత్రం ఏదైనా కానీ పెట్టండి. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్, ఏదైనా పర్లేదు. ఓకే ఓకే, నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, సీ యూ, కీప్ స్మైలింగ్, బాయ్.